హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చూపించబోతున్నానండి. ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాటితోనే చూపించబోతున్నాను. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్లు లేకుండా ఈజీగా చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదండి. ఇప్పుడు సమ్మర్ కదా, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. బయట కొనాల్సిన అవసరం ఉండదు. ఇది కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఐస్ క్రీమ్ తయారీకి ముందుగా వాటర్ మిలన్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం వాటర్ మిలన్ తీసుకుందాం. వాటర్ మిలన్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. గింజలు లేకుండా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో ఈ వాటర్ మిలన్ మొత్తం వేసేయాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మీకు ఇలాచీ స్మెల్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. తర్వాత టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. 3 స్పూన్ షుగర్ వేస్తున్నాను. మీకు ఎక్కువ స్వీట్ కావాలనిపిస్తే ఇంకో 2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం 3 స్పూన్ వేస్తున్నాను. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం గ్లాసెస్ తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, టీ గ్లాసులు తీసుకున్నాను. అందులోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత దీని మీద మన దగ్గర ఇంట్లో కవర్ ఉంటాయి కదండి, ఆ కవర్ అనేది దీనికి మొత్తం ప్యాక్ చేసేసుకోవాలి. ఇలా ప్యాక్ చేసుకున్న తర్వాత లూజ్ కాకుండా మన దగ్గర ఇంట్లో రబ్బర్స్ ఉంటాయి కదా, ఆ రబ్బర్ వేసేసుకోవాలండి. ఇక్కడ నుంచి చూస్తున్న విధంగా వేసేసుకోవాలి. ఇలాగే మొత్తం వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కాట్ పెట్టేసుకోవాలండి. టూత్పిక్తో కానీ చాక్తో కానీ ఇలా కొంచెం కాట్ పెట్టేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి చూసిన విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇక్కడ నేను 8 to 10 అవర్స్ పెట్టుకున్నానండి. 8 to 10 అవర్స్ తర్వాత ఇక్కడ చూడండి ఎంత బాగా ఐస్ క్రీమ్స్ వచ్చాయో. ఇప్పుడు కొంచెం ఒక గ్లాస్లో కానీ ఒక గిన్నెలో కానీ వాటర్ తీసుకొని ఈ గ్లాస్ని ఒక 5 సెకండ్స్ అందులో పెట్టేస్తే లూజ్ అవుతుందండి. ఇక్కడ చూడండి 5 సెకండ్స్ తర్వాత ఐస్ క్రీమ్ అనేది ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి. సూపర్గా వచ్చాయి కదా. టేస్ట్ కూడా భలే రుచిగా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.